మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th క్లాస్లో భాగంగా 90 డేస్ ప్రోగ్రాంలో మనకి డే 1కి సంబంధించి మనకి 3 సబ్జెక్టులు ఇచ్చామండి. తెలుగు, ఇంగ్లీషు, సోషల్. దానికి సంబంధించి మనం కొన్ని క్వశ్చన్స్ చదవమని ఇచ్చాము. ఆ క్వశ్చన్స్ ఏంటని ఒకసారి చూద్దామండి. తెలుగుకు సంబంధించి మనకి ప్రత్యక్ష దైవాలండి. ప్రత్యక్ష దైవాల్లో 4 క్వశ్చన్లు ఇచ్చాం. దాంట్లో మనకి కవి పరిచయం అండి. కవి పరిచయం సంబంధించి మనకి 4 మార్క్స్కి వస్తుంది. అలాగే ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి అండి. అది 8 మార్క్స్కి వస్తుందండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఈ పాఠం ఆధారంగా ధర్మవ్యాధిని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. అలాగే 4వదండి, కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. ఇవి మనకి 3 8 మార్క్స్కి వస్తాయండి. కవి పరిచయం మాత్రం మనకి 4 మార్క్స్కి వస్తుంది. అలాగే మనం 3 సబ్జెక్టులు ఇచ్చాం కదండి. 2వ సబ్జెక్ట్ వచ్చి మనకి ఇంగ్లీషు. ఇది గ్రామర్ అండి, 2 మార్క్స్. మనకి రిలేటివ్ క్లాజెస్కు సంబంధించి గ్రామర్ పాయింట్ నేర్చుకోండి. అంటే మనకి డేకి వచ్చి మనకి 3 సబ్జెక్ట్సే ఇచ్చాము. అంటే మీకు ఆల్రెడీ మీ స్కూల్లో వర్క్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ చేయండి. మనకి కొద్దిగా కష్టపడితే ఈ 3 మంత్స్లో మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత రివిజన్ మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఇంకా ఏమన్నా అంటే మనకి సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి ఇది మనం బాగా కష్టపడాలండి. మనం 1 మార్క్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నా, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలన్నా దాని సిలబస్ మీద మన మంచి అవగాహన ఉండాలి. మనకి అప్పుడు స్ట్రెస్ పడి కన్నా ఇప్పటి నుంచే మనం ఫ్రీగా చదువుకుంటే మనకి అంత ఇది ఉండదు. చాలా ఈజీగానే ఉంటాయి పేపర్స్. కాకపోతే మీరు ఏవి చదవాలనేది మనకి విద్యార్థులకు తెలియదు కాబట్టి మేము దీన్ని విశ్లేషించి ఇక్కడ మనకి డే 1 ప్రోగ్రామ్ రెడీ చేసామండి. ఇది మనకి ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ అండి, 2 మార్క్స్. రిలేటివ్ క్లాజెస్కి సంబంధించి మనకి చదవండి. అలాగే సోషల్ అండి. జాగ్రఫీలో మనకి వాటర్ రిసోర్సెస్ అండి. దీనికి క్వశ్చన్ నెంబర్ 29Aలో ఒక ఎస్సే వస్తుంది. అది మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అలా మనం ఈ వీక్లోనే ఇంకో డేలో 2 క్వశ్చన్స్ ఇచ్చాం. ఇప్పుడు 2 క్వశ్చన్స్ ఇచ్చామండి. వాట్ ఈజ్ ద వాటర్ స్కేర్సిటీ, వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ అండి. అలాగే మనకి 2వ క్వశ్చన్, కంపేర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ అండి. ఇవి మనకి 3 సబ్జెక్టులకు సంబంధించి క్వశ్చన్స్ అండి, డే 1కి సంబంధించి. దీనికి సంబంధించి పీడిఎఫ్ని మనం అప్లోడ్ చేస్తామండి. ఈ సిలబస్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా మనం మొత్తం తెలుగు, ఇంగ్లీషు, అలాగే సోషల్ని మనం పీడిఎఫ్ రూపంలో మీకు చదువుకునే విధంగా మనం పీడిఎఫ్ రూపంలో పెడతామండి. మన యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తాం. ఇది మీ ఫ్రెండ్స్కి, చాలామంది మీకు క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కి, అలాగే గ్రూపుల్లో 10th క్లాస్ గ్రూపుల్లో కొద్దిగా షేర్ చేయండి. అంటే మన ఉద్దేశం ఏంటంటే 580 అబవ్ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. అంటే యథాద్రా మనం అంటే సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ కూడా ఉంటుంది. ఏ క్వశ్చన్ నుంచి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది దాని గురించి కూడా ప్రతి సబ్జెక్ట్ని మనం అనాలిసిస్ చేసి చెప్తామండి, అన్ని సబ్జెక్టులు. అలాగే మీ ఫ్రెండ్స్కి దీని గురించి కొద్ది షేర్ చేయండి. అంటే మళ్ళీ ఒక డే దాటిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పటి నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటే మనకి మంచి మార్కులు వస్తాయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.